ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీకర్, ఏమైంది అలా ఉన్నావు? మాట్లాడవేంటి? నిన్ను చూసి మేము అందరం షాక్లో ఉన్నాంలే. చెయ్యాల్సింది చేసావుగా, ఇక బయలుదేరు. నా కూతురుని సత్య స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్ళుంటాడని అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా, ఇప్పుడే అంటారు. ఇప్పుడు నోర్లు రావమ్మా. పోనీలే, సత్య దయవలన నీ బిడ్డ నీ దగ్గరకు క్షేమంగా వచ్చేసింది. సత్యకు మీకు మధ్య ఏనాటిదో బంధం ఉందమ్మా. అందుకే ఇలా సహాయం చేస్తున్నాడు. అక్షయ్కి ఇంత జరిగితే శ్రీకర్ అంకుల్ అక్షయ్ను కనీసం దగ్గర కూడా తీసుకోలేదేంటి? దగ్గర కావాల్సిన వాళ్ళు దగ్గర అవుతుంటారు, దూరం కావాల్సిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. అక్షయ్ లోపలికి తీసుకుని వెళ్ళమ్మా. ఎవరు కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారో కంప్లైంట్ ఇచ్చి తెలుసుకుంటాను. అవని, తొందరలో నీ తలరాత మీద పెద్ద బాంబు వేయబోతున్నాను. రెడీగా ఉండు. ఆగు బాబా. ఆగు. ఈ మధ్య నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు. దాందే ఉంది. ఒక మనిషి ఎదుటి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు. నేను పరాయిదాన్ని కాదు. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు నువ్వు నచ్చి, నీకు నేను నచ్చి మనం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నీ ఆఫీసులో నీ ప్యూన్ రాత్రిపూట 1 గంట ఆలస్యంగా నీ కోసం పనిచేస్తేనే అతనికి నువ్వు థాంక్స్ చెప్తావు. అలాంటిది నీ కూతురుని పెద్ద ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చిన సత్యకు ఎందుకు థాంక్స్ చెప్పలేకపోయావు? నీ మనసుకి గిల్టీగా అనిపించడం లేదా? కృతజ్ఞత తెలిపే సంస్కారానికి కూడా దూరం అయిపోయావా నువ్వు? కూతురికి ప్రమాదం జరిగిందన్న బాధ, గండం నుంచి బయట పడిందనే సంతోషం నీలో కొంచెం కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో నువ్వు కూతురి పక్కనుండాలి. కూతురు నీ గుండెల మీద ఉండాలి. నువ్వేంటి నీకేం సంబంధం లేనట్టు దిండు దుప్పటి పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడేంటి? సత్యకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి, అంతే కదా? అతని నంబర్ నా దగ్గర లేదు. నీ ఫోన్ నుంచే చేసి చెప్తాను. ఫోన్ మిస్ అయిందని చెప్పాడు. దొరికిందో లేదో మరి. నేను బాధతో మాట్లాడాను, నువ్వు కోపంతో ఫోన్ చేస్తున్నావు. ముందు థ్యాంక్స్ చెప్పేస్తా, తర్వాత మాట్లాడుకుందాం. రింగ్ అవుతుంది. అవుని, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. నా మొబైల్ దొరకలేదు. సేమ్ నంబర్తో మరో సిమ్ తీసుకుని కొత్త మొబైల్లో వేసుకున్నాను. నేను శ్రీకర్ని. ఓహ్, శ్రీకర్. తన నంబర్ నుంచి వచ్చేసరికి అవని అనుకున్నాను. పాప ఎలా ఉంది శ్రీకర్? బాగుంది, నిద్రపోతుంది. టెల్ మీ శ్రీకర్, ఏదైనా మాట్లాడాలా? అవును, చెప్పు. ఏమీ లేదు, నీకు థ్యాంక్స్ చెప్పుకుందామని కాల్ చేశాను.
అయ్యో మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు శ్రీకర్? లేదు లేదు, నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు చేసింది చిన్న హెల్ప్ కాదు కదా. రోడ్ మీద ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కొందరు అంబులెన్స్ కాల్ చేసి వదిలేస్తారు, మరి కొందరు ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. కానీ నువ్వు అక్షయ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసావు, అందుకు థ్యాంక్స్ చెప్పాలి. సాధారణంగా పిల్లలకు రక్తం కావాల్సి వస్తే తల్లిదండ్రుల రక్తం సూట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే నీ రక్తం సూట్ అయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఓ తండ్రిలా రక్తదానం చేశావు, అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక మూడో విషయం ఏంటంటే ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తరువాత డిశ్చార్జ్ చేసి ఇంటి వరకు తీసుకొచ్చి మాకు అప్పగించి వెళ్ళావు. ఈ రోజుల్లో అలా ఎవరు చేస్తారు? దానికి ఇంకా పెద్ద థ్యాంక్స్. శ్రీకర్ పర్లేదు. హే, పర్లేదు అనడం నీ గొప్పతనం. కృతజ్ఞతలు తెలియజేసుకోవడం నా ధర్మం. అక్షయ్ పట్ల మీకున్న ఎఫెక్షన్కి మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూతురుంటే ఎలా చూసుకునేవారో అలా చూసుకుంటున్నారు. మీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను సత్య. ఉంటాను సత్య, ఓకేనా? బాయ్, గుడ్ నైట్. ఓకేనా? బాగానే చెప్పానా? మాట్లాడిన దానికి అర్థం ఏంటి బావా? ఏముంది, థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకేముంటుంది? సత్య హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నువ్వు పడుకో. ఎందుకు బావా ఇంత సీరియస్ గా ఉన్నావు? నేనేమి సీరియస్ గా లేను. ఐఎమ్ కూల్, ఐఎమ్ వెరీ మచ్ కూల్. చెప్పండి గురువుగారు. రేపే పౌర్ణమి. మీరు యాగం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదమ్మా? సిద్ధంగానే ఉన్నాను సిద్ధాంతి గారు. కాసేపు అయ్యాక మేమే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం. పర్వాలేదమ్మా, గుర్తు చేయడం నా బాధ్యత కూడా, అందుకే చేశానమ్మా. సిద్ధాంతి గారు, మీరు చెప్పిన విధంగా రేపు యాగం జరిపించిన తర్వాత మా శౌర్య పూజ మందిరంలోకి అడుగు పెట్టగలుగుతుంది కదా? వెళ్ళగలుగుతుందమ్మా, అందులో సందేహమే లేదు. అలా జరిగితే గనక నేను పెద్ద బాధ్యతను దించుకున్నదాన్నవుతాను. మీరు నిశ్చింతగా ఉండండమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా. సరేనండి, ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకునుంటాం. మీరు మీ సమయానికల్లా వచ్చేయండి. అలాగేనమ్మా, ఉంటానమ్మా.